ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయండి. వాటిపైన ఒక విశ్లేషణ. నేను యూట్యూబ్ ఛానల్ మొదట పీబీకే న్యూస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసిన వీడియో కూడా తమిళనాడు రాజకీయాల గురించి అండి. తమిళనాడు రాజకీయాలు బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు త్వరలో జరగబోయే తమిళనాడు రాజకీయాల పైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇది తమిళనాడు సంబంధించిన ముఖ చిత్రం అండి. ఇది సౌత్ తమిళనాడు, ఇది పశ్చిమ తమిళనాడు అండి, ఇది వచ్చేసి ఉత్తర తమిళనాడు. తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా ఓబీసీలు, దళితులు మేజర్ పాత్ర పోషిస్తారండి. 4% అగ్రవర్ణాలు ఉంటారు తమిళనాడు రాజకీయాల్లో. మెయిన్ గా ఓబీసీలో దేవర సామాజిక వర్గం, వన్నియార్ సామాజిక వర్గం, గౌండర్ సామాజిక వర్గం మెయిన్ ఇంపార్టెంట్. అదే విధంగా దళిత సామాజిక వర్గం ఉంటుందండి. ఈ దళిత సామాజిక వర్గం వచ్చేసి తమిళనాడు వ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. కానీ మేజర్ క్యాస్ట్ అయినటువంటి ఓబీసీలో దేవర సామాజిక వర్గం వచ్చేసేమో సౌత్ తమిళనాడులో ఎక్కువగా ఉంటుందండి. ఈ దేవర సామాజిక వర్గం, దేవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే పన్నీర్ సెల్వం అండి. అదే విధంగా శశికళ, టీవీకే దినకరన్, వీళ్ళు వచ్చేసి దేవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులండి. ఇది సౌత్ తమిళనాడులో మదురై, తేని, రామనాథపురం, శివగంగా ఈ ఏరియాల్లో దేవర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఈ సామాజిక వర్గ ఓటర్లు సౌత్ తమిళనాడులో కీలక పాత్ర వహిస్తాయండి. అదే విధంగా పశ్చిమ తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే గౌండర్ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుందండి. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి. అదే విధంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నమలై కూడా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి. అందుకే అన్నా డిఎంకేకు బీజేపీకి పొత్తు కుదరగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నమలైను రాజీనామా చేపించిందండి బీజేపీ హైకమాండ్. దానికి ప్రధాన కారణం ఏమిటంటే పళనిస్వామి కండిషన్ పెట్టారండి. ఎందుకంటే అన్నమలై, పళనిస్వామి ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. భవిష్యత్తులో గౌండర్ సామాజిక వర్గం నుంచి తాను ఒక్కనే ప్రాతినిధ్యం వహించాలనే కారణంతో అన్నమలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పరోక్షంగా తొలగించింది పళనిస్వామి అని చెప్పేసి ఢిల్లీలో టాక్ వినిపిస్తుందండి. ఈ సామాజిక వర్గం వచ్చేసి పశ్చిమ తమిళనాడులో కోయంబత్తూర్, సేలం, ఈరోడు, తిరుప్పారం ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటుందండి. ఈ పశ్చిమ తమిళనాడులో గౌండర్ సామాజిక వర్గం. అదే విధంగా నార్త్ తమిళనాడుకి వచ్చినట్టయితే వన్నియర్ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుందండి. ఇది విల్లుపురం, తిరువన్నమలై అండి. మనం అరుణాచలం వెళ్తాము, తిరువన్నమలై. అదే విధంగా వేలూరు ఈ ఏరియాల్లో వన్నియర్ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుందండి. డిఎండికే అధినేత పార్టీ అంటే విజయకాంత్ గారు చనిపోవడం జరిగింది. కెప్టెన్ విజయకాంత్ హీరోలో ఫేమస్ తమిళనాడులో. ఆయన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి. ఒకప్పుడు డిఎండికే తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని అధిక స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేయడం వల్ల డిఎండికే తన రాజకీయ ఉనికిని కోల్పోయిందండి. ఇది బేసిక్ గా తమిళనాడుకు సంబంధించిన రాజకీయ ముఖ చిత్రం అండి. దళిత సామాజిక వర్గం కూడా అన్ని చోట్ల విస్తరించి ఉందండి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ముదిరాజులు కావచ్చు, మాదిగ సామాజిక వర్గము, గౌడ్స్, యాదవ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుంది. కానీ అన్ని ఏరియాలో విస్తరించి ఉంటుందండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ బెల్ట్ తీసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. గోదావరి జిల్లాలు తీసుకున్నట్టయితే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుంది. విజయవాడ కావచ్చు, గుంటూరు ఏరియాలో కమ్మ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుంది. అదే విధంగా తమిళనాడులో కూడా ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క ప్రాంతంలో బలంగా ఉందండి. అదే తమిళనాడులో దళిత సామాజిక వర్గం వచ్చేసి అన్ని ప్రాంతాలు విస్తరించడం వల్ల పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందండి దళిత సామాజిక వర్గానికి తమిళనాడులో. భవిష్యత్తులో తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయండి. 2-3 నెలల్లో ఒక సర్వే వచ్చిందండి. ఈ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్టయితే తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే డిఎంకే పార్టీకి 37% ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. కాంగ్రెస్ తో అలయన్స్ కలిసి ఉంది డిఎంకే పార్టీ. అన్నా డిఎంకేకి 33% ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బీజేపీ, పిఎంకే లాంటి పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయండి. టీవీకే పార్టీ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కొత్త పార్టీ పెట్టాడండి టీవీకే పార్టీ మెయిన్ గా 20% ఓటు బ్యాంక్ వస్తుందండి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి
18% ఓటు బ్యాంక్ వచ్చింది 2009 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో. బట్ టీవీకే పార్టీ విషయానికి వచ్చినట్టయితే టీవీకే పార్టీ కూడా 20% ఓటు బ్యాంక్ వస్తుంది. మెయిన్ కారణం ఏంటంటే అన్నా డిఎంకే కు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు దాదాపుగా టీవీకే పార్టీకి షిఫ్ట్ అవుతుందండి. ఎందుకంటే అన్నా డిఎంకేకి చరిష్మా మాస్ లీడర్ లేరండి. జయలలిత లాగా మాస్ లీడర్ లేకపోవడం వల్ల అన్నా డిఎంకే కు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కూడా టీవీకే పార్టీకి షిఫ్ట్ అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగానైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చిందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టీవీకే పార్టీకి షిఫ్ట్ అవుతుందండి. ఆ విధంగా అన్నా డిఎంకే కు భారీ డ్యామేజ్ జరుగుతుంది రాబోయే ఎలక్షన్ లో. అదే విధంగా మనం డిఎంకే పార్టీ కనుక తీసుకున్నట్టయితే డిఎంకే కు స్టార్ క్యాంపెయినర్ గా స్టాలిన్ ఉండడం ఒక ప్లస్ అవుతుంది. అదే విధంగా అన్నా డిఎంకే కు పళనిస్వామి ఉన్నా కానీ ఆ రకమైనటువంటి మైలేజ్ రావటం లేదండి. మొత్తం మీద చూసుకున్నట్టయితే తమిళనాడు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ 2009 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని ఏ విధంగా అయితే కైవసం చేసుకుందో టిఆర్పి ఓటు బ్యాంకు చీల్చడం వల్ల ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టడం వల్ల టీవీకే పార్టీ కూడా ఓటు బ్యాంకు చీల్చి మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే 2016 ఎలక్షన్ లో కూడా డిఎండికే విజయకాంత్ పార్టీ ఓట్లు చీల్చడం వల్ల అన్నా డిఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అదే విధమైనటువంటి ఫార్ములా జరిగే అవకాశం కనిపిస్తుందండి. ఇదే విషయాన్ని నేను ఏప్రిల్ 23, 2025 తమిళనాడు రాజకీయాల గురించి వీడియో తీసినప్పుడు టీవీకే పార్టీ వల్ల తిరిగి డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గత సంవత్సరమే చెప్పడం జరిగిందండి. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం టీవీకే పార్టీ వల్ల డిఎంకే పార్టీ వైపు అధికార మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం, ఇంకా 2-3 నెలలు ఉంది. అయినప్పటికీ డిఎండికే కు సంబంధించిన ఓటు బ్యాంక్ 4% ఉందండి. ఒకవేళ అన్నా డిఎంకే కూటమిలో డిఎండికే పార్టీ అయితే మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంటుంది. చూద్దాం, ఇంకా 2-3 నెలలు ఉంది. మరి ఎవరు విజయం సాధిస్తారని చెప్పేసి ఇది తమిళనాడు రాజకీయాల గురించి నా యొక్క పూర్తి విశ్లేషణ అండి.